నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా ఇవాళ గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. ఇక భారీగా భక్తులు తరలిరావడంతో బారా షాహీద్ దర్గా కిటకిటలాడుతోంది. ఇక స్వర్ణాల చెరువు ఉజ్జడంతో కిక్కిరిసి కోలాహలంగా కనిపిస్తోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద గజ ఈతగాళ్లు బోట్లతో గస్తీ కాస్తున్నారు. సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర చెప్పండి, నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, నిన్నటి నుంచి నెల్లూరు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నెల్లూరు బారా షాహీద్ దర్గా అదే సొన్నాల చెరువులో ప్రారంభమైనటువంటి రొట్టెల పండుగ రెండవ రోజు ఘనంగా కొనసాగుతుంది. నిన్నటి నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, అదేవిధంగా అక్కడ బారా షాహీద్ దర్గా, అదేవిధంగా సొన్నాల చెరువు, అదేవిధంగా నెల్లూరు నగరం అంతా కూడా భక్త సందోహంగా మారింది. అయితే ఈ రోజు గంధ మహోత్సవం కావడంతో ఎక్కువగా లక్షలాది మంది భక్తులు గంధ మహోత్సవంలో పాల్గొనేదానికి నిన్నటి నుంచి నెల్లూరు నగరానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు దానికి సంబంధించి రొట్టెల పండుగలో పాల్గొనడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం నిన్న రాత్రి నెల్లూరు నగరానికి చేరుకున్నారు. అదేవిధంగా అందులో భాగంగానే నారా లోకేష్ ఈ రోజు నెల్లూరు నగరంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ప్రధానంగా మనం చూస్తే నెల్లూరు నగరంలో అత్యాధున వసతులతో నిర్మించినటువంటి విఆర్ హై స్కూల్ ను ఈ రోజు మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆ తర్వాత నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి ఉత్తమ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ఎవరైతే పార్టీకి సేవలు అందించారో వారిని కూడా అభినందించనున్నారు. అదేవిధంగా నెల్లూరు సిటీకి సంబంధించి సమన్వయకర్తల సమావేశం, విస్తృత స్థాయి సమావేశం కూడా ఆయన నిర్వహిస్తున్నారు. అయితే 9 గంటల నుంచి 2 గంటల వరకు విఆర్సి స్కూల్ ప్రారంభంతో పాటు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 4 గంటలకు బారా షాహీద్ దర్గాలో జరిగేటువంటి రొట్టెల పండుగలో ఆయన పాల్గొంటారు. రొట్టెల పండుగలో పాల్గొని ముందుగా బారా షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత ఆయన సొన్నాల చెరువులో అక్కడ రొట్టెలను స్వీకరించడం, వదలడం వంటి కార్యక్రమాలకి ఆయన నారా లోకేష్ పర్యటన ఈ రోజు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లో ఆయన విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవం చేయడానికి విఆర్ హై స్కూల్ కి అంటే గత రాత్రి అనిల్ గార్డెన్ లో ఆయన బస్ చేశారు. అనిల్ గార్డెన్ నుంచి ఈ రోజు మరి కొద్దిసేపట్లో విఆర్ హై స్కూల్ కి చేరుకోనున్నారు. మొత్తం మీద ఇటు రొట్టెల పండుగకు సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొనడం కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పి పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పరిశీలించడం, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి అభివృద్ధి అంటే ఇప్పటికే దాదాపుగా బారా షాహీద్ దర్గా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి పనులతో పాటు మిగిలినటువంటి పనులు, అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి బారా షాహీద్ దర్గా, అదేవిధంగా సొన్నాల చెరువు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి కావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి పరిశీలనలు కూడా ఇటు నాయకులు అందరూ కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి బారా షాహీద్ దర్గాకు వెళ్ళిన తర్వాత నారా లోకేష్ అక్కడ ఏర్పాట్లను పరిశీలించి అదేవిధంగా వసతులు, అదేవిధంగా ఇంకా ఎలాంటి పనులు అక్కడ అభివృద్ధి పనులు అవసరమై ఉన్నాయో వాటన్నింటి మీద కూడా దృష్టి సారించనున్నట్టు మనకు తెలుస్తుంది. బాధ్యత. రైట్, థ్యాంక్ యూ మునీంద్ర.